అండి, నమస్తే. ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? ఈరోజు చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి మెంతులు, మిరియాలు, కరివేపాకు, ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకుందాము. కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు చింతపండు అయితే ఒక 2 నిమ్మపండులంత సైజు చింతపండు నానబెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకోండి. టమోటా కూడా కాస్త ఎక్కువ వేసుకుందాము. కొబ్బరి కట్ చేసుకొని జార్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఒక కప్ అంతా. అలాగే వెల్లుల్లి రెవ్వలు ఒక 15 వేసుకుందాము. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వేపుకున్న ధనియాలు, మిరియాలు, మెంతులు, కరివేపాకు ఉంటాయి కదండి, అవి కూడా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకుందాము. అలాగే టమోటా కూడా కట్ చేసిండే అందులోకి వేద్దాము. ఆనియన్స్ కూడా ఒక 4-5 కట్ చేసి వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నేను 2 kgs చేపలు వేస్తున్నాము కదండి, అందులోకి ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ బాగా ఎర్రగా వేపుకున్న తర్వాత ఇందులో కాస్త పసుపు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా ఇందులోకి వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలోకి మనం కారం యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. మీ కారానికి తగ్గట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను. సాల్ట్ ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసి బాగా నూనె పైకి తేలే వరకు మసాలాను బాగా మగ్గించుకుందాం. అలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు గుజ్జునంతా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటూనే ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండులోని వాటర్ గుజ్జు అయిపోయే వరకు అలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడైతే చేపలు 2 kgs అన్నా కదండి, బాగా వాష్ చేసి ఉప్పును పసుపు వేసి వాష్ చేసుకోండి. తర్వాత వాటర్లో వేసి ఇలా బాగా నీట్గా వాష్ చేసి ఒక్కొక్కటిగా ముక్కలు అందులోకి వేయండి. వేసిన తర్వాత ప్లేట్ వేసి చేప ముక్కలు ఉడికే వరకు ఉడికించుకుంటే మన టేస్టీగా చేపల పులుసు అయితే ప్రిపేర్ అయిపోతుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది రైస్లోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా టేస్ట్. మీరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మీరు కూడా కామెంట్ చేయండి.